హలో, గుడ్ మార్నింగ్ గైస్. వెల్కమ్ టు ద డే 8. ఇవాళ వచ్చి మనము టైటిల్లో లోగో ఎలా యాడ్ చేయాలో ఒకసారి చూద్దాం. HTMLలో త్వరగా క్రియేట్ చేద్దాం ఒక ఫోల్డర్. డే 8 ఓపెన్ ఇన్ టర్మినల్ code space dot .html. ఓకే, ఇప్పుడు గోలే కొడదాం. స్టార్ట్ అయింది, లోగో కొట్టాను కదా. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటాను అంటే, ఇలా మీకు టైటిల్లో ఇక్కడ లోగో కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు దీనికి అని కాదు, మీరు నార్మల్గా ఫేస్బుక్ చూసినా కూడా ఫేస్బుక్లో కూడా ఇక్కడ ఫేస్బుక్ లోగో ఉంది. ఏదైనా నెట్ఫ్లిక్స్ తీసుకోండి, నెట్ఫ్లిక్స్లో అయినా మీకు నెట్ఫ్లిక్స్ లోగో ఉంటుంది పైన. లోడ్ అవుతుంది, అదిగోండి నెట్ఫ్లిక్స్ లోగో వచ్చింది. ఇలా లోగో అనేది ఎలా యాడ్ చేయాలో ఒకసారి చూద్దాం టైటిల్లో. ఇప్పుడు మనకి ఏదైనా లోగో తీసుకోవాలి. ఫస్ట్ ఫేస్బుక్ ఇమేజ్ వచ్చాయి మనకు. ఏదైనా ఒకటి ఐకాన్, దీని మీద రైట్ క్లిక్ చేద్దాం, కాపీ ఇమేజ్ అడ్రస్ కొడదాం. ఇప్పుడు మనకి ఇక్కడ టైటిల్ పైన ఉంది కదా, దీనిపైన వచ్చి లింక్ అని ఇచ్చి కోలన్ ఇచ్చి ఇక్కడ ఫేవ్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ అవ్వండి. మీకు ఇలా వస్తుంది. ఏం హెచ్ఎఫ్లో మీ లింక్ పేస్ట్ చేయాలి. ఇది రాదు. ఇది వస్తుంది. అది కూడా మనకు చూడండి, లోగో ఆటోమేటిక్గా వచ్చేసింది. మనం దాన్ని డౌన్లోడ్ చేసుకొని కస్టమైజ్ చేసుకోవచ్చు లోగోని. అలా మనకి ఏ లోగో కావాలన్నా అట్లా చేసుకొని కస్టమైజ్ చేసుకోవచ్చు. మన లోగోలో యాడ్ చేసుకోవచ్చు. మనకి లింక్ అనేది ఇది లింక్ కోలన్ ఇచ్చి ఇంకోసారి చూపిస్తామండి. కోలన్ ఫేవ్ ఐకాన్ అని వస్తుంది, దీని మీద క్లిక్ ఇచ్చేసి ఈ హెచ్ఎఫ్ ప్లేస్లో మనకి లింక్ యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్ లోగో వచ్చేస్తుంది. యా, ఇది లోగో అయిపోయింది. ఇప్పుడు మనం కొన్ని సీక్రెట్ ట్యాగ్స్ గురించి చూద్దాం. HTMLలో మామూలుగా ఫస్ట్ వచ్చి మనకి స్మాల్ ఉంటుంది. ఇప్పుడు ఒక పారాగ్రాఫ్ ఇస్తా. హలో, దిస్ ఇస్ సంజు. ఇప్పుడు ఇందులో స్మాల్ అనుకుంటుంది, SMAL స్మాల్ అని ఇస్తా ట్యాగ్ ఇచ్చి. నేను ఇది కట్ చేశాను, సంజు అనేది దీంట్లో పేస్ట్ చేశాను. ఇప్పుడు చూడండి, నాకు దాంట్లో కాకుండా ఇంకా చిన్నగా వచ్చింది ఇది స్మాల్. ఇది ఒక సీక్రెట్ ట్యాగ్. మళ్ళీ దీంట్లోనే మీకు ఇంకోటి ఉంటుంది, మార్క్ అని. మార్క్ అని ఇచ్చాను అనుకోండి, ఆ వైడ్ అనేది హైలైట్ అవుతుంది. ఇప్పుడు సంజు ఉంది కదా, ఇది హైలైట్ అయింది చూడండి. ఇలా మనకి ఇంకోటి ఫీల్డ్ సెట్ అని ఉంటుంది. ఇది ఫీల్డ్ సెట్ అనేది నార్మల్గా బార్డర్స్ కోసం యూస్ చేస్తారు, మీకు అర్థమవుతుంది. ఒకసారి చూడండి, ఫీల్డ్ సెట్లో నేను నేమ్ ఇన్పుట్ టెక్స్ట్ ఏదో ఒకటి ఇద్దాం, టెక్స్ట్ ఇద్దాం. ఇది ఇంకోసారి కాపీ చేస్తా. చూడండి, నాకు దీని చుట్టూ బార్డర్ వచ్చింది. మీకు ఇంకోటి ఒక లెజెండ్ అని ఉంటుంది, LGEND లెజెండ్ ఇచ్చి ఇక్కడ మీరు ఫామ్ రాశారనుకోండి. ఇప్పుడు చూడండి, ఈ ఫామ్ ఉంది కదా, ఫామ్ చుట్టూ ఒక బార్డర్ వచ్చింది ఇలా. ఇది ఒకటి సీక్రెట్ ట్యాగ్ ఫీల్డ్ సెట్ అని. ఇది నార్మల్గా మనం ఫామ్స్ దగ్గర వాడదాం, కానీ మనం CSSలో బార్డర్ యూస్ చేస్తాం కాబట్టి ఇదంతా అవసరం లేదు, కానీ మీరు తెలుసుకోండి అంతే. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇంకోటి ఉంది, డీటెయిల్స్ సమ్మరీ అని. డీటెయిల్స్లో సమ్మరీ అని ఒకటి ఉంటుంది. సమ్మరీలో మేము హౌ డు దిస్ వర్క్స్ అని ఇచ్చాను. ఇప్పుడు ఇచ్చి దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఏదో ఒక టెక్స్ట్ ఇస్తున్నాను అంత ర్యాండమ్ టెక్స్ట్. ఇప్పుడు చూడండి, నాకు ఇలా వచ్చింది కదా, దీని మీద క్లిక్ ఇస్తే నాకు ఇలా వస్తుంది. మనం డ్రాప్ డౌన్స్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు దీని మీద. ఇలా క్లిక్ ఇస్తే ఇలా వస్తుంది. ఇది ఒకటి. మళ్ళీ ఇంకోటి మనకి ఇంపార్టెంట్ వచ్చి, ఇంపార్టెంట్ అనకూడదు, ఎవరికి తెలియదు మ్యాక్సిమం, ఇది ప్రోగ్రెస్ అని ఒకటి ఉంటుంది, PROGRESS. చూడండి మనకి ఇది కూడా చూపెట్టలేదు దీంట్లో షార్ట్ కట్ ప్రోగ్రెస్. ఇప్పుడు ప్రోగ్రెస్లో 90% అని ఇస్తా. చూడండి, ఇది అనేది లోడ్ అవుతుంది, అంటే అక్కడికి ఇక్కడ తిరుగుతుంది. ఇట్లా లోడింగ్ బార్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు మనము.
కానీ మనకి 90% దాకా రావాలి. 90% రావాలంటే మనకి ఇందులో 2 అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఒకటొచ్చి మ్యాక్స్. మ్యాక్స్ అంటే మనకి ఎంతది ఇది అని చెప్పి 100 ఇచ్చాను. మనకి వాల్యూ 90. చూడండి 90 దాకా కవర్ చేసింది. ఇన్ కేస్ నేను 90 కాకుండా 10 ఇచ్చాను. 10 దాకా కవర్ చేసింది. ఇలా. ఇంకోటి మనకి డెల్ అని ఉంటది. ఇలా ఉండండి. ఐఆర్ అని రాశాను. ఐఆర్ సంజు. ఇప్పుడు ఇక్కడ డెల్ అని ఒకటి ఉంది. డెల్ ఇచ్చేసి ఇప్పుడు చూడండి డెల్ అని రాస్తే మనకి ఇలా స్ట్రైక్ ఆఫ్ అయిపోతుంది అది. ఇది ఒకటి మనకి ఇవి వచ్చి మనకు కొన్ని సీక్రెట్ ట్యాగ్స్ HTML. ఇంకా మనకి ప్రజెంట్ అయితే ఇంతే. ఇవి కూడా ఎక్కువ వాడడం. మనం మ్యాక్సిమం యూస్ చేసి ప్రోగ్రెస్ అని ఎక్కువ యూస్ చేస్తాం. కానీ మనకి ఫర్దర్ క్లాసెస్కి పోయేటప్పుడు బూట్ స్ట్రాప్ ఉంటుంది. దాంట్లో ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉంటాయి. అవి డౌన్లోడ్ చేసుకుంటాము. బట్ మనకి ఇవి కొన్ని సీక్రెట్ ట్యాగ్స్. అంటే నార్మల్ వాళ్ళకి తెలిసిన కంటే మనకు కొంచెం ఎక్కువ తెలిసినట్టు ఇవి తెలిస్తే ఐడియా ఉండాలి అంతే. ఇప్పుడు మనకి ఒక సీక్రెట్ వెబ్సైట్ ఉంది కదా, అది చూద్దాం. సీక్రెట్ వెబ్సైట్ ఏమంటే ఈరోజుది మనము రిజమ్ అనేది మన రిజమ్ స్కోర్ చెక్ చేసుకోవచ్చు. రిజమ్ గో అని ఒక వెబ్సైట్ ఉంది. ఇది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక రిజమ్ గో .net అని ఉంది. దీని మీద క్లిక్ చేస్తే మనకు లోడ్ అవుతుంది. ఇక్కడ మనం రిజమ్ అప్లోడ్ చేస్తే మన స్కోర్ తెలుస్తుంది. చూడండి ఇలా ఉంది. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. స్కాన్ మై రిజమ్. ఇక్కడ వచ్చి నా సాజిద్ రిజమ్ ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి. నేను తీసుకుంటాను. ఓపెన్. నాకు అనేది బి అనేది సెక్యూర్ అయింది స్కోర్ 82. మనకు మామూలుగా రిజమ్స్ అనే షార్ట్ టెస్ట్ అవ్వాలంటే మినిమం 70% అబవ్ ఉండాలి. ఇక్కడ మీకు కావాలంటే మీ రిజమ్ స్కోర్ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు బి ఎలా వచ్చింది, ఇంకా కొన్ని అప్డేట్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలంటే ఇక్కడ కింద ఇచ్చింటాడు మనకి. ఇక్కడ నేను ఐ అని చాలా చోట్ల వాడాను. ఐ వాడకూడదు. ఇంకా ఇవి సాఫ్ట్ స్కిల్స్ అనే యాడ్ చేయలేదు నేను. సాఫ్ట్ స్కిల్స్ యాడ్ చేయాలి. ఇవి రెండు యాడ్ చేస్తే నాది 100% వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇలా మనకి 75% అబౌవ్ ఉండే రిజ్యూమ్స్ వచ్చి మ్యాక్సిమం షార్ట్ లిస్ట్ అవుతాయి. ఇంకా ఈ రిజ్యూమ్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను మేము. ఇంకో దానికి కూడా వెబ్సైట్ ఉంది మనకి. ఓవర్లీఫ్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఇందులో సైన్ అప్ అయిపోయి ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఇదైతే ఫ్రీ మనకి. దీంట్లో అమౌంట్ పే చేయాల్సిన అవసరం అయితే ఏముండదు. ఇక్కడ మామూలుగా టెంప్లెట్స్ ఉంటాయి. టెంప్లెట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ రిజ్యూమ్స్ ఇవి. ఇక్కడ చూడండి మనకి చాలా టెంప్లెట్స్ ఉంటాయి. మనకి ఇందులో వచ్చి ఒకటి బెస్ట్ టెంప్లెట్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంకా నా రిజ్యూమ్ కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి అక్కడ నుండి చెక్ చేయండి. నా రిజ్యూమ్ లింక్ వచ్చి నేను ఫార్వర్డ్ చేస్తాను. అది DDCV దాని పేరు, టెంప్లెట్స్ పేరు. ఇక్కడే మీరు డైరెక్ట్ సెర్చ్ చేసింది DD ఓవర్లీఫ్. ఆటోమేటిక్ టెంప్లెట్ ఓపెన్ అవుతుంది. మీకు ఇక్కడ వచ్చి ఓపెన్ యాస్ టెంప్లెట్ మీద క్లిక్ ఇవ్వండి. మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇదంతా మనకి కొంచెం వేరే లాంగ్వేజ్లో ఉంటుంది. దీన్ని లాటెక్స్ లాంగ్వేజ్ అంటారు. ఇది కొంచెం మనకు కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇలా చూడండి, ఇలా అంతా ఇది మామూలు రిజము. ఇక్కడైతే మనకు కన్ఫ్యూజన్లో ఉంటుంది మొత్తము. ఇక్కడ ఏం లేదు. ఇక్కడ చూడండి దేవార్గే దాస్ అని ఉంది కదా, దీని మీద వెళ్ళండి. ఇక్కడ చేంజ్ చేయండి, సంజు అని రాయండి. రీకంపైల్ మీద కొట్టండి. ఇంకా ఆటోమేటిక్గా ఇక్కడ నేమ్ అనేది చేంజ్ అవుతుంది. నాకు ఇలా వద్దు, మొత్తం ఇలానే కావాలా, సో ఇది తీసేయండి, సంజు దాస్. నాకు అంతా బోర్డులో వచ్చేసాయి. ఇంకా ఈ లింక్స్ వచ్చి క్లికబుల్. ఇక్కడ ఉన్నాయి చూడండి. మీ లింక్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు, మెయిల్ అని యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఇదంతా కొంచెం కన్ఫ్యూజింగ్ ఉందనుకోండి, ఇక్కడ విజువల్ ఎడిటర్ అని ఇంకోటి ఉంది. దీని మీద క్లిక్ ఇవ్వండి. ఇక్కడ చూడండి మీకు మామూలు మన లాంగ్వేజ్ లానే ఉంటుంది, అంతా ఇంగ్లీష్ లానే ఉంటుంది. ఇందులో చేంజెస్ చేసుకోండి. చేంజెస్ అయిపోయిన తర్వాత డౌన్లోడ్ PDF మీద క్లిక్ ఇవ్వండి. డౌన్లోడ్ స్టార్ట్ అవుతుంది. నాకు డౌన్లోడ్ స్టార్ట్ అయిపోయింది. ఇలా మామూలుగా అయితే ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. రిజమ్ గో డాట్ లింక్ అది వచ్చి నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను.
ఇంకా ఈ రోజుకి ఇంత ఈ క్లాస్కి ఇంకా మ్యాక్సిమం HTML అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ క్లాస్ నుండి మనం CSS స్టార్ట్ చేద్దాం. ఇంకా మీకు నా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇన్స్టాలో ఫాలో కండి. నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కింద ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ గైస్, లవ్ యూ ఆల్. Audio Jungle.